వైద్యుల నిర్లక్ష్యంతో బాలింత చనిపోయిందంటూ కడప జిల్లా రైల్వే కోడూరులో ఆమె బంధువులు ఆందోళనకు దిగారు. రైల్వే కోడూరుకు చెందిన శ్రీలక్ష్మి ఏఎన్ఎంగా పనిచేస్తోంది. ప్రసవం కోసం ఆమెను స్థానిక ప్రభుత్వాసుపత్రిలో చేర్చారు. అక్కడ సరైన వైద్యం అందకపోయేసరికి 108 వాహనంలో తిరుపతి తీసుకెళ్లాలని భావించారు. 108 వాహనం కూడా సమయానికి దొరకలేదు. శ్రీలక్ష్మి పరిస్థితి విషమించి కడుపులో బిడ్డతో సహా చనిపోయింది. వైద్యుల నిర్లక్ష్యం వల్లే శ్రీలక్ష్మి చనిపోయిందంటూ ఆమె తల్లిదండ్రులు, బంధువులు రైల్వే కోడూరు ప్రభుత్వాసుపత్రిలో ఆందోళనకు దిగారు. పోలీసులు వారికి సర్ది చెప్పి అక్కడి నుంచి పంపించారు.